హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే అయితే ఉంది. సో ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అనేసి. సో అదే కళ్యాణ్ అండి. సో హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణ్ పడాలా. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అసలు కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరో కూడా మన ఎవ్వరికీ తెలియదు. బట్ ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకైతే కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరు అని ఎవరిని అడిగినా అంత గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అండ్ ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. సో బిగ్ బాస్లో తన ఫ్యామిలీ గురించి షేర్ చేసుకుంటున్నప్పుడు కానీ అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడినప్పుడు కానీ చాలా అంటే చాలా జనాలు కనెక్ట్ అయితే అయ్యారు వాళ్ళకి. అండ్ కళ్యాణ్ గేమ్ కూడా చాలా బాగుంది. అండ్ కళ్యాణ్ తనుజ బాండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ వాళ్ళది ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్. వాళ్ళు ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కుకింగ్ విత్ జాతిరత్నాలు షోలో కూడా సో వాళ్ళు అంతే ఫ్రెండ్స్గా అయితే కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్ అయితే తన స్టోరీ అయితే బిగ్ బాస్లో షేర్ చేసుకున్నాడు కదా. సో అప్పుడు చాలామంది కనెక్ట్ అయితే అయ్యారు. సో ఫ్యామిలీకి దూరంగా ఉండి చదువుకుంటూ సో తను మిలిటరీకి వెళ్ళి ఒక ఇండియన్ ఆర్మీ అయిన తర్వాత సో తన గోల్ వచ్చేసరికి హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అయితే ఉండేదంట. బట్ వాళ్ళ పేరెంట్స్ వల్ల సో ఇండియన్ ఆర్మీ వైపు వెళ్ళాడు. అలాగే సో తన ఫస్ట్ స్టెప్ అయితే బిగ్ బాస్ 9లో అయితే వేశాడు. సో బిగ్ బాస్ 9కి రావడమే కళ్యాణ్కి అయితే కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. అసలు తను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని కూడా తనైతే అసలు అనుకోలేదు. సో థర్డ్ వీక్లో తను డేంజర్ జోన్లో ఉన్నాడు. అండ్ ఆ వీక్ అయితే నామినేషన్కి వచ్చి డేంజర్ జోన్కి అయితే వచ్చాడు కదా. సో ఆ వీక్ తను సేవ్ అయిన తర్వాత నుంచి గేమ్ అయితే మారిపోయింది. ఇంతకు ముందు కళ్యాణ్ ఎలా ఆడాడో దానికి రెట్టింపు నెక్స్ట్ కళ్యాణ్ అయితే ఆడాడు. అండ్ సో తను ఎదుటి వాళ్ళతో మాట్లాడేది కానీ చాలా అంటే చాలా మెచ్యూరిటీగా మాట్లాడతాడు. తన ఏజ్ చిన్నదైనా తను ఆలోచించే విధానం అయితే చాలా మంచిగా ఆలోచిస్తాడు. సో నేను దీని గురించి వీడియోస్ కూడా చెప్పున్నాను. ఇంకా సో ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయ్యాడు. సో ఇవన్నీ తనకి రావడానికి తను వెనకాల ఎంతో అవమానాలు అవన్నీ ఫేస్ చేశాడు. అమ్మాయిలు పిచ్చోడు అన్నారు బిగ్ బాస్లో. అండ్ తను ఎలిమినేషన్ రౌండ్ చివరి వరకు వెళ్ళి సేఫ్ అయ్యి వచ్చాడు. అండ్ చాలామంది అయితే బిగ్ బాస్ విన్నర్స్ అయితే అయ్యారు. సో కళ్యాణ్ ఎందుకు అంత స్పెషల్ అంటే సో మనలాంటి ఒక సామాన్య వ్యక్తి బిగ్ బాస్లోకి వెళ్ళి విన్నర్ అయ్యారు కాబట్టి జనాలకి ఆ కళ్యాణ్ అంటే అంత అభిమానం అయితే చూపిస్తున్నారు. అండ్ బిగ్ బాస్కి వెళ్ళక మొదల కళ్యాణ్కి 0 ఫాలోవర్స్. ఇప్పుడు వచ్చేసరికి కొంత వేల మంది అయితే కళ్యాణ్ని అభిమానించే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది కళ్యాణ్కి అయితే మంచి మూవీ ఆఫర్స్ అయితే రావాలి. సో కళ్యాణ్ ఒక హీరోలా అయితే చూడాలి. అండ్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కళ్యాణ్ ఇంత స్టేజ్కి రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక కామనర్కి ఇది చాలా గొప్ప విషయం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణ్ పడాలా. సో మీ అందరూ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు? సో ఈరోజు కళ్యాణ్ బర్త్డే కదా. సో మీరు కూడా విష్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.